అత్యాస లారీ డ్రైవర్. మైథిలీపురం అనే ఒక ఊరిలో గోవర్ధన్ అనే ఒక పెద్ద వ్యాపారి ఉండేవాడు. అతను పప్పులు ఉప్పులు అమ్మేవాడు. గోవర్ధన్ అమ్మే పప్పు మొత్తం జిల్లాలోనే చాలా ప్రసిద్ధి. గోవర్ధన్ దగ్గర 4 ట్రక్ డ్రైవర్లు పనిచేసేవారు. ట్రక్ డ్రైవర్లు అందరూ తక్కువ జీతానికే గోవర్ధన్ దగ్గర పనిచేసేవారు. ఇంకా గోవర్ధన్ కి జీతం పెంచమని అడగడానికే భయపడేవారు. రాము, ఈ సరుకు మొత్తం మన గోపాల్ గోడౌన్ కి తీసుకువెళ్ళు. సరే సార్, మీరు 2 ఏళ్లుగా మా జీతాలు ఏమీ పెంచడం లేదు. ఇప్పుడు ఇంత తక్కువ డబ్బులకి ఈ సరుకు తీసుకువెళ్ళడం అవ్వదు. నా జీతం పెంచండి సార్. చెప్పింది చేయి, ఎక్కువగా మాట్లాడకు. మర్యాదగా తీసుకువెళ్ళు, లేదంటే పనిలోంచి తీసేస్తాను. గోవర్ధన్ తన దగ్గర డ్రైవర్లకి మార్కెట్ డబ్బుల కన్నా చాలా తక్కువ డబ్బులిచ్చి పని చేయించుకునేవాడు. రాము గోవర్ధన్ కి గుణపాఠం నేర్పాలని అనుకున్నాడు. అందుకే తన డ్రైవర్ మిత్రులందరినీ పిలిచి ఇలా అన్నాడు. చూడండి మిత్రులారా, ఇక మనం ఈ గోవర్ధన్ దగ్గర తక్కువ డబ్బులకి పనిచేయడం మానేయాలి. అతను ఎప్పటి వరకైతే జీతం పెంచడో అప్పటి వరకు మనం ట్రక్కులు నడపకూడదు. ఆ మాటలు విని ఈశ్వర్ ఇలా అన్నాడు. లేదు రాము, గోవర్ధన్ చాలా చెడ్డవాడు. అలా చేయడం వల్ల అతను మనల్ని పనిలోంచి తీసేస్తాడు. అప్పుడు రాము ఒక కర్రని తీసుకొని దానిని విరపడానికి ప్రయత్నించాడు. అది వెంటనే ఇరిగిపోయింది. తరువాత 4 కర్రలు తీసుకున్నాడు. మరి ఎప్పుడైతే విరవడానికి ప్రయత్నించాడో ఆ కర్రలు విరగనే లేదు. అప్పుడు రాము అన్నాడు. మిత్రమా, ఇప్పుడు అర్థమైందా నీకు? ఐకమత్యమే మహాబలం. నాతో రండి. అందరూ కలిసి గోవర్ధన్ దగ్గరికి వెళ్లారు. అరే రాము, నువ్వింకా పప్పు తీసుకుని వెళ్ళలేదా? మీరు జీతం పెంచండి, అప్పుడే తీసుకువెళ్తాను. ఏంటి నాటకాలు? ఈశ్వర్, నువ్వు తీసుకువెళ్ళు. లేదు సార్, మీరు ముందు జీతం పెంచండి. లక్ష్మణ్, నువ్వు తీసుకువెళ్ళు. లేదు సార్. సురేష్, నువ్వు తీసుకువెళ్ళు. లేదు సార్. ఢోలక్పూర్ అనే ఊరిలో సుశీల అనే ఒక ఆవిడ ఉండేది. సుశీలకి కరోనా అంటే చాలా భయం. కానీ ఆమె కొడుకు రాజు పెళ్లి ముందే నిశ్చయించబడింది. అందుకే రాజు పెళ్లి లాక్డౌన్లోనే చేయించింది. ఇక కట్నం కింద 1000 N95 మాస్కులు, 100 లీటర్ల శానిటైజర్ బాటిళ్లు, 1000 గ్లౌస్, ఇంకా 50 PPE కిట్లు అడిగింది. కోడలా, నాకు 2 గ్లౌజ్, ఒక మాస్క్, ఒక PPE కిట్ ఇవ్వు. నేను బజారుకు వెళ్లి షాపింగ్ చేసుకొని రావాలి. సరే అత్తయ్య. సుశీల PPE కిట్, మాస్క్ ఇంకా గ్లౌస్ అన్ని వేసుకుని బజారు వెళ్ళడానికి తయారయింది. అది చూసి కోడలు నవ్వుకుంది. అత్తయ్య, మీరు నాకు అంతరిక్షంలో ఆస్ట్రోనట్లా అనిపిస్తున్నారు. బజారుకు వెళ్ళడానికి ఇంతలా తయారవ్వాలా? ఓరి దేవుడా! నోరు మూసుకో. నీకేం తెలుసు కరోనా ఎంత భయంకరమో? అలా చెప్పి భయపడుతూనే బజారుకు బయలుదేరింది. బజార్లో అందరూ సుశీలను చూసి నవ్వారు. ఇదంతా చూసి కాసేపటికి సుశీలకి కళ్ళు తిరగడం మొదలుపెట్టాయి. అయ్య బాబోయ్, ఏమైంది వీళ్ళందరికీ? ఎవ్వరికి మాస్కులు గ్లౌజులు ఏమీ లేవు. కరోనా అంటే ఎవ్వరికి భయం లేదు. అందరికి అందరూ చస్తారు చూడు. అప్పుడే బజార్లో కొంతమంది దగ్గుతూ తుమ్ముతూ ఉన్నారు. అది చూసి సుశీల షాపింగ్ ఏమీ చేయకుండా ఇంటికి తిరిగి వచ్చింది. అలా కరోనా అంటే భయపడి ప్రతి గంటకి 2 మాస్కులు మార్చేది. ఇంకా ప్రతి అరగంటకి శానిటైజర్ కూడా వాడేది. పడుకునేటప్పుడు కూడా మాస్కులు తీసేది కాదు. అలా ప్రతిరోజు చేస్తూ చేస్తూ కట్నం కింద వచ్చిన సామాన్లన్నీ ఆమె ఒక్కరితే వాడేసింది. కోడలా, కొంచెం మీ పుట్టినింటి నుంచి మళ్ళీ మాస్కులు శానిటైజర్లు పంపించమని చెప్పు. అరే అత్తా, అది శానిటైజర్, శానిటైజర్ కాదు. అన్ని సామాన్లు పంపడానికి చాలా ఖర్చు అవుతుంది. మీరు కొంచెం అవసరమైనంత వరకే వాడుంటే మనకి సామాన్లన్నీ 2 ఏళ్లు మన కుటుంబం మొత్తం వాడుండొచ్చు. కాని సుశీల ఒప్పుకోలేదు. అప్పుడు కోడలు వాళ్ళింటికి ఫోన్ చేసి మళ్ళీ కరోనా సామాన్లు పంపించమని చెప్పింది. కొన్ని రోజుల తర్వాత సుశీల చేతులు బాగా మండాయి. ఇంకా చేతుల రంగు కూడా మారిపోయింది. ఆమెకి ఊపిరి తీసుకోవడం కూడా కష్టమైపోయింది. వెంటనే సుశీలని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లారు. మీరు శానిటైజర్లు ఇంకా మాస్కులు ఎక్కువ వాడడం వల్ల
మీకు ఈ సమస్య వచ్చింది. మీరు శానిటైజర్లు వాడడం తక్కువ చేయండి. మీరు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు మాస్కులు తీసేయండి. అప్పుడు చూడండి, తొందరగానే ఆరోగ్యం నయమవుతుంది. ఈ కథ నుంచి మనకి తెలిసే నీతి ఏంటంటే అవసరమైనంత వరకే ఏమైనా వస్తువు వాడాలి. ఆనంద్ తన భార్య సాక్షిని తీసుకుని ఆస్ట్రేలియా వదిలి మొత్తానికి ఇండియా వచ్చేశాడు. ఇండియాలో ఉన్న వాళ్ళ అమ్మా నాన్నతో కలిసి ఉండడానికి నిర్ణయించుకున్నాడు. ఆనంద్ నాన్నగారు సురేష్కి వాళ్ళ కొత్త కోడలు సాక్షిని చూసి చాలా ఆనందం వేసింది. ఆనంద్ అమ్మ లక్ష్మికి సాక్షి ఎక్కువగా ఇష్టం లేదు, కానీ లక్ష్మికి పని చేయడం కూడా ఇష్టం లేదు. ఒకరోజు లక్ష్మి సాక్షితో ఇలా అడిగింది. సాక్షి, నా కోసం ఒక కప్పు వేడిగా టీ తీసుకురావా? అరే అత్తా, నేను ఇప్పుడే నిద్ర లేచాను కదా, ఇప్పుడు నా వల్ల టీ చేయడం అవ్వదు, మీ ఇష్టం. అది విని లక్ష్మికి కోపం వచ్చింది. అప్పుడు సురేష్కి కోడలు గురించి ఫిర్యాదు చేసింది. లక్ష్మి, నువ్వు బాధపడకు. కొత్త కోడలు కదా, పైగా విదేశాల నుంచి వచ్చింది. మెల్లమెల్లగా పని నేర్చుకుంటుందిలే. ఉండు, నేను నీకు టీ పెట్టి ఇస్తాను. విదేశాల నుండి వస్తే ఏమైంది? ఇదేమైనా పెద్ద విషయమేమీ కాదు. నేను కూడా చూస్తాను ఎంత త్వరగా పని నేర్చుకుంటుందో. కొన్ని రోజుల తర్వాత, అరే సాక్షి, సాయంత్రం బజార్కు వెళ్ళి ఈ సామాన్లు తీసుకురా. లేదత్తయ్య, నాకు సాయంత్రం ఆన్లైన్ క్లాస్ ఉంది. నేను ఎగ్జామ్స్ కోసం చదువుకోవాలి. సో ఐఎమ్ సారీ. లక్ష్మి మళ్ళీ సురేష్కి ఫిర్యాదు చేస్తుంది. అరే ఇదేం కోడలి పిల్ల, ఒక పని కూడా సరిగ్గా చేయదు. మొత్తం రోజంతా తినడం, తాగడం, పడుకోవడం, ఇంకా ఫోన్లో మాట్లాడడం. అయ్యో దేవుడా. లక్ష్మి, నాకు ఆ లిస్ట్ ఇవ్వు. నేను బజారుకి వెళ్ళి సామాన్లు తీసుకువస్తాను. మీకు విదేశీ వాళ్ళంటే చాలా ఇష్టంలా ఉంది. మీ కోడలికి అసలేం పని చేయనివ్వడం లేదు. సరే అయితే నువ్వే తీసుకురా. అలాగే మొత్తం పని సురేష్ ఒక్కడే చేసేవాడు. ఒకరోజు సాక్షి ఆనంద్కి తన ఎంబీఏ అడ్మిషన్ గురించి డబ్బులు అడిగింది. ఆనంద్ దానికి ఒప్పుకోలేదు. అప్పుడు సాక్షి లక్ష్మికి అడిగింది. అత్తయ్య, నాకు ఎంబీఏ అడ్మిషన్ గురించి 1,00,000 రూపాయలు కావాలి. అయ్య బాబోయ్, అన్ని డబ్బులా? నీకు చదువుకోవాల్సిన అవసరం ఏముంది? నోరు మూసుకొని ఇంటి పని నేర్చుకో. అరే లక్ష్మి, అలా అనకు. ఈ కాలంలో అందరూ చదువుకోవాలి. అప్పుడే కదా సమాజంలో మర్యాద ఉంటుంది. సాక్షి, నేను నీకు అడ్మిషన్ కోసం డబ్బులిస్తాను. నువ్వు బాగా చదువుకో, సరేనా? సరే మావయ్య, థ్యాంక్ యూ. అరే ఇదేంటి, రోజు రోజుకి కోడలంటే ప్రేమ ఎక్కువైపోతుంది. దానికి థ్యాంక్ యూ, సారీ, ఫర్గివ్ మీ కి మించి ఏమీ రాదు. చూడు లక్ష్మి, మనం సాక్షి కుటుంబానికి మాట ఇచ్చాం. మనం సాక్షిని మన కూతురిలా చూసుకుందామని. అందుకే సాక్షి కలలని పూర్తి చేయాల్సిన బాధ్యత కూడా మనదే. లక్ష్మి సురేష్ మాటలు విని ఇలా అంది. ఓకే సురేష్, సరే అయితే. అలా లక్ష్మి మాటలు విని సురేష్ నవ్వుకున్నాడు.